ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం టీవీ స్క్రీన్ పై విజయ్ కి సపోర్ట్ గా త్రిష ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుందని వార్తలు వస్తున్నాయి. తొలుత త్రిష కూడా టీవీకే పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తుందని అనుకున్నాం అంతా. కానీ త్రిషకు టికెట్ ఇస్తే పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని విజయ్ మార్చుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం త్రిష సేవలను ఆయన వినియోగించబోతున్నాడు. సో కొన్ని కీలకమైనటువంటి కాన్సెన్సెస్లో విజయ్ తరపున త్రిష రంగంలోకి దిగుతోంది. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా, ఎన్నికల ప్రచారం కూడా చేస్తుంది. సో ఇటు పెరుంబూరు కావచ్చు, తిరుచి ఈస్ట్ కావచ్చు, సత్తాకుళం కావచ్చు, తుత్తుకూడి కావచ్చు, సో చెన్నై కావచ్చు, ఇలాంటి కీలకమైన స్థానాల్లో ఇటు టీవీకే పార్టీ తరపున విజయ్ కోసం త్రిష రంగంలోకి దిగిపోతుంది. సో తమిళనాడులోని దక్షిణాది జిల్లాలైన తుత్తుకుడై, తేన్కాశితో పాటు మరికొన్ని ప్రాంతాల్లో త్రిషకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సో ఆ ప్రాంతాల్లోని టీవీకే అభ్యర్థుల తరపున త్రిష ప్రచారం చేయడమే కాకుండా ర్యాలీల్లో కూడా పాల్గొంటుందని చెప్తున్నారు. సో త్రిష మాత్రమే కాకుండా మరికొందరు సినీ ప్రముఖులు కూడా విజయ్ పార్టీకి సపోర్ట్గా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సో ఇప్పటికే త్రిష తన యొక్క బాధ గురించి, తన యొక్క ప్రేమ గురించి చాలా విషయాల్లో చాలా పోస్టులు చేస్తున్నారు. సో తాజాగా యొక్క పవన్ కళ్యాణ్ తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళడం, దాని తర్వాత అనూహ్యంగా బీజేపీకి ఒక వేవ్ క్రియేట్ అవ్వడం, సరిగ్గా పవన్ కళ్యాణ్ తమిళనాట ప్రచారం చేసిన కొద్ది గంటల్లోనే కొన్ని సర్వేలు బయటకు రావడం జరిగింది. సో దాంట్లో ఎట్టి పరిస్థితుల్లో డిఎంకేనే గెలుస్తుంది, ఇక్కడ టీవీకే 8 సీట్లనే కైవసం చేసుకుంటుంది, ఇక్కడ టఫ్ వార్ డిఎంకే ఏఐడిఎంకే మధ్యే ఉంటుంది అని ఇప్పుడు మనకి వస్తున్న పోల్స్, ప్రీ పోల్ సర్వేలు చెప్తున్నమాట. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రంగంలోకి త్రిష దిగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఇప్పటిదాకా త్రిషకి విజయ్కి మధ్య ఒక ఎఫ్ఐఆర్ ఉందని సో చాలామంది బీజేపీ నాయకులు కోడై కూశారు. వాళ్ళు అన్న ఆరోపణలకు, చేసిన ఆరోపణలకి ఇటు విజయ్ త్రిష కూడా వత్తాసు పలికారు. ఒక బిజినెస్ మ్యాగ్నెట్ రిసెప్షన్కి వీళ్ళిద్దరూ కలిసి రావడం నిజంగా వాళ్ళు అన్న ఆరోపణలు నిజం చేశారనే ఒక రకంగా అనుకోవచ్చు. సో ఇలాంటి టైంలో ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది. సో నేను ఇప్పుడు ఎవరితోనూ వాదించే స్థితిలో లేను, ఒకవేళ ఎవరైనా వచ్చి ఏనుగు ఆకాశంలో ఎగురుతుందని చెప్తే అవును నువ్వు చెప్పింది నిజమే అని ఒప్పేసుకుంటాను, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నా శక్తిని వృధా చేసుకోను, ఎందుకంటే నాకు సరిగ్గా ఉండడం కంటే శాంతంగా ఉండడమే ముఖ్యమంటూ ఆవిడ వీడియోని షేర్ చేశారు. అండ్ అనవసరమైన వాదనల వల్ల కలిగే నీరసం కంటే చిరునవ్వుతో మౌనంగా ఉండడమే మేలని ఆమె నెటిజన్లకు సందేశం ఇచ్చారు. సో జీవితం గురించి త్రిష ఫిలాసఫీ చూస్తుంటే ఇవన్నీ పక్కన పెట్టేసి సో ఎట్టి పరిస్థితుల్లో విజయ్కి సపోర్ట్ ఇద్దామనే ఒక ఇంటెన్షన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో రీసెంట్ డేస్లో బీజేపీ వాళ్ళు చాలా గట్టిగా తిట్టారు, త్రిష ఇంటి నుంచి బయటికి రా, ఫస్ట్ నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకొని విజయ్ని తిట్టకుండా తిట్టారు. అయినా సరే విజయ్ అవన్నీ తట్టుకొని నిలబడ్డాడు. అండ్ ఇప్పుడు ఎలాగైనా సరే పొలిటికల్ అరంగేట్రం చేశాడు కాబట్టి డూ ఆర్ డై సిచ్యువేషన్ విజయ్కి ఇప్పుడు. ఎందుకంటే తమిళనాట డిఎంకే మీద కొంచెం, ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంది, ఆ మాట వాస్తవం. అయినా సరే తాజాగా వస్తున్న సర్వేలు మొత్తం కూడా డిఎంకేకే మొగ్గు చూపుతున్నాయి. సో రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు తమిళనాడులో, దాని గురించి కూడా ఆయన మాట్లాడారు. సో ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఉంది, మారే అవకాశం చాలా క్లియర్ కనిపిస్తోంది అని చెప్పారు. అండ్ నిన్న కూడా పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు తమిళనాడులో. సో తమిళనాడు త్రిముఖ పోరు నెలకొంది, డిఎంకే వర్సెస్ ఏఐడిఎంకే వర్సెస్ టీవీకే. సో బీజేపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, కొన్ని పార్టీలు టీఎన్కేలు కావచ్చు, ఇలాంటివి జస్ట్ అంటే వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తారు తప్ప సరే 0 to 5 0 to 10 ఎంత అనేది అంటే ఆ మ్యాజిక్ ఫిగర్ నిజంగా మే 4న తెలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మనం ఇదే కరెక్ట్ ఫిగర్ అని మనం జడ్జ్ చేయలేము. సో సర్వేలు మారుతూ ఉంటాయి, ప్రచారం స్పీడ్ పెరిగిన కొద్దికి
ఈ యొక్క సర్వేలు, రిపోర్ట్లు, అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. కానీ ఏ సర్వేలు అయినా సరే ప్రజానాడిని, ప్రజల యొక్క మైండ్ సెట్ని చాలా అథెంటిక్గా చెప్పలేవు. ఎందుకంటే 2024 ఎన్నికల టైంలో, సో సరిగ్గా ఆంధ్రప్రదేశ్ని తీసుకుందాం, ఏపీలో మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పి చాలా సర్వేలు చెప్పాయి. సరే, ఎవరి సర్వేలు వాళ్ళకు ఉంటాయి, ఇంటర్నల్గా ఉంటాయి, పార్టీ పరంగా ఉంటాయి, సెంట్రల్ ఇంటెలిజెన్స్, సో వాళ్ళు చేపిస్తారు సర్వేలు అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి. ఇలాంటి నేపథ్యంలో అక్కడ డిఎంకే మీద కాస్త వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. మరి ఆ వ్యతిరేకతను టీవీకే ఓన్ చేసుకుంటుందా విజయ్? మరి విజయ్కి ఆల్రెడీ ఇక్కడ గ్లామర్ టచ్ ఉంది, ఇక్కడ చాలామంది ఆయనకి సపోర్ట్ చేసే సినీ ఇండస్ట్రీ ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో సినీ ప్రముఖులు వాళ్ళు వచ్చి విజయ్కి సపోర్ట్గా నిలిస్తే, త్రిష ఒక్కసారి ఇక్కడ చెన్నై కావచ్చు, పెరంబదూరు కావచ్చు, తిరుచి ఈస్ట్ కావచ్చు, ఇలాంటి కీలకమైన కాన్సెన్సీస్లో ఆవిడ వచ్చి ప్రచారం చేసి ర్యాలీ చేసి ఆవిడ ఉంటే కనుక ఇంకా చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే టైం చాలా దగ్గరలో ఉంది. ఏప్రిల్ 24 పోలింగ్ తేదీ. తమిళనాట 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 24న ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో మే 4న దానికి సంబంధించిన ఫలితాలు రాబోతున్నాయి. మరి ఇలాంటి నేపథ్యంలో త్రిష రంగంలోకి ఎప్పుడు దిగుతారంటూ టీవీకే పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. ఎందుకంటే టీవీకే పార్టీ చీఫ్కి విజయ్కి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అంటూ లేరు. కేవలం ఆయనకున్న ఫ్యాన్ బేస్తోనే, ఆయనకున్న ఫ్యాన్స్తోనే ఆయన రంగంలో దిగుతున్నారు. సో ఒక రకంగా ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా అని చెప్తున్నారు. మరి తమిళనాడు ప్రజలు ద్రవిడ సిద్ధాంతాన్ని చాలా బలంగా నమ్ముతారు. ఎలాగైనా సరే అక్కడ ఆ యొక్క ఎమోషన్స్ని క్యారీ చేయగలగాలి. ఏదో సినిమాల్లో లాగా ఒక హీరోలాగా వచ్చి అక్కడ మొత్తం రెడీగా ఉంటే ఈయన వచ్చి యాక్టింగ్ చేసి వెళ్ళిపోవడం కాదు కదా. ఒక హీరోలాగా కాదు, ఒక డైరెక్టర్ లాగా మారాలి. ఎందుకంటే ఒక పార్టీ చీఫ్, ఒక పార్టీ అధ్యక్షుడు, ఆయన నమ్ముకొని 234 మంది అభ్యర్థులు ఇప్పుడు ఆయన రంగంలో దిగుతున్నారు. సరే, కొంతమంది ఆయన నమ్ముతారు, కొంతమంది వాళ్ళు ఏం నమ్మే అవకాశం ఉండదు. సో కొన్ని స్పెక్యులేషన్స్ ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇటు తమిళనాట వస్తున్న సర్వేలు ఒక రకంగా అందరినీ డైలమాలో పడేస్తున్నాయి. పర్టికులర్గా ఎలక్షన్ వేడి స్టార్ట్ అవ్వక ముందు టీవీకే పార్టీకి 12 నుంచి 15% ఓట్లు వస్తాయని కొన్ని సర్వేలు చెప్పాయి, ఇంటర్నల్ సర్వేలు చెప్పాయి. కానీ ఇప్పుడు మాత్రం సరిగ్గా ఆయనకి మహా అయితే 8 నుంచి 10% అసెంబ్లీ సెగ్మెంట్లు మాత్రమే వస్తాయని సర్వేలు కరాఖండిగా చెప్తున్నాయి. మరి పెయిడ్ సర్వేలను కొట్టేద్దామా, లేదా ఇక్కడ టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చేస్తున్న సెల్ఫ్ మిస్టేక్సా? ఎందుకంటే మొన్న ఆయన తిరుచి ఈస్ట్కి అండ్ పెరంబదూరు 2 కాన్స్టిట్యున్సీలకి నామినేషన్ వేయడానికి వెళ్ళారు. నామినేషన్ వేయడానికి వెళ్తే అక్కడ పెరంబదూరులో ఇచ్చిన అఫిడవిట్ ఒకటి, ఇక్కడ తిరుచి ఈస్ట్లో ఇచ్చిన అఫిడవిట్ ఒకటి. అంటే మరి టీవీకే చీఫ్ విజయ్ టీం కనీసం ఆ యొక్క అఫిడవిట్లను కూడా సరిగ్గా చూసుకోలేకపోతుందా? సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ బయటపడుతున్నాయి. అండ్ కరూర్ ఇన్సిడెంట్ తీసుకోండి, ఆ స్టాంపేడ్లో 41 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా చాలామంది హాస్పిటల్లోనే ఉన్నారు, వాళ్ళంతా చికిత్స పొందుతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు అంటే తమిళనాట పాలిటిక్స్ని విజయ్ అర్థం చేసుకున్నారా లేదా? మస్తుగా కామెంట్ చేసి ప్రయత్నించండి. ఎందుకంటే నాట్ ఓన్లీ ఎమోషన్స్, ఇక్కడ ఎమోషన్స్ పండిస్తే, లేదంటే సినిమా లెవెల్లో హీరో ఎలివేషన్స్ తీసుకుంటే సరిపోయేది కాదు రాజకీయం అంటే. ఛత్రపతి సినిమాలో విలన్ చెప్తాడు ప్రభాస్కి, రౌడీయిజం వేరు రాజకీయం వేరని చెప్తూ ఉంటాడు. సో మరి ఇక్కడ కేవలం సినిమా స్టైల్నే అవలంబిస్తే ఓట్లు రాలతాయా? కేవలం ఆయనకున్న ఫ్యాన్ బేస్తోనే ఇటు త్రిష రంగంలోకి దిగితే ఇంకాస్త ప్రచారానికి వేడి పెరిగే అవకాశం ఉంది. మరి అసలు ఏం జరగబోతుంది తమిళనాట? మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకవేళ టీవీకే పార్టీ కనుక ఇంకొంచెం ప్రచారంలో స్పీడ్ పెంచి ఇటు రంగంలోకి త్రిష వచ్చి ఆవిడ కూడా క్యాంపెయిన్ చేసి ర్యాలీలు చేస్తే, మరి ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఓటు బ్యాంకుని టీవీకే చీల్చుకోగలదా? మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.